హే బాబాకి జై. జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా సమాధి అనంతతార అని బాలనాటి గారు రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ జీబీజీకే చంద్రమౌళేశ్వరరావు గారు ట్రాన్స్లేట్ చేశారు. సమాధి అనంతతార అని. ఈ పుస్తకంలో బాలనాటి గారు ఏమంటారంటే, ఇవన్నీ పాతులో బాబా సమాధి అసలు ఆ నిర్మాణం ఎలా జరిగింది, ఆ స్థల విశిష్టత, బాబా ఎలా ఎంచుకున్నారు, అందులో ఏం చేశారు, అవన్నీ వివరిస్తూ ఆఖరికి బాబా భౌతిక నిర్యాణానంతరం కూడా ఆ శరీరాన్ని ఎలాగ పెట్టారు, స్త్రీ మండలి వచ్చి ఎలా ప్రార్థనలు చేశారు, ఇలా అద్భుత విషయాలన్నీ కూడా బాలనాటు మన కళ్ళకి చూపించినట్టుగా, ఒక చిత్రాన్ని చూపించినట్టుగా అద్భుతమైన భావ పదాలతో మనకి ఆ రాసి చూపించారండి. దాన్ని మనం చదువుకున్నాం. ఆ చాప్టర్లో ఏంటంటే, ఆ దివ్య ప్రభువుని యొక్క గర్భగృహం అనేవారని, ఆ తర్వాత అది ఆ సమాధిగా ఎలా తయారైంది, ఆ లోపల ఎలాగా చిత్రాలు చిత్రించారు, ఇవన్నీ మనకి తెలియజేశారు. ఆ తర్వాత అధ్యాయంలో అవతారిణి హాస్యము అంటూ బాలనాటి గారు ఈ సమాధిని అనడం కానీ, సమాధి అనడం కానీ ఇష్టం ఉండేది కాదు. నా వాయిస్ వినిపిస్తోందండి? హలో, వినిపిస్తోందండి. ఎప్పుడైనా అంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది, వినపడకపోతే ఒకసారి చెప్పండి. అలాగా సమాధి అనడం కానీ, అనడం కానీ ఇష్టం ఉండేది కాదు బాలనాటి గారికి. ఆ సమస్యని కూడా బాబాయే తీర్చారు అని చెప్పి, ఎందుకు అనకూడదని బాబాయే తన హృదయంలో అడిగినట్లు, ఆయన సమాధానం చెప్పినట్లు, ఆఖరికి బాబాయే ఆ సమాధానం ఇచ్చినట్లు. అంటే TOMB కింద చూసుకోవాలి. అవన్నీ కూడా విడివిడిగా ఉన్న లెటర్స్, దాన్ని ఒక రకంగా చేసి పలకడం వల్ల నీకు అలా అనిపిస్తోంది అని చెప్పి UNO అని చెప్పేవాళ్ళం కదా మనం వార్తాపత్రికలు చదువుతున్నప్పుడు. అలా చూడమని చెప్పాక వెంటనే బాలనాటి గారికి అర్థమైపోతుంది, TOMB అంటే టైమ్లెస్ వన్ మెహర్ బాబా అని అర్థమైపోతుంది. అంటే ఇది పలకడం కరెక్టేనా అనుకుంటే నువ్వు సమాధి లోపలికి వెళ్ళు, నీకు సమాధానం దొరుకుతుందంటే అలా మాట్లాడుతూనే వెంటనే బాబా దగ్గరికి ఆ సమాధి దర్శనం చేసుకోవడం, ఆ సమాధి పలకం మీద నిత్యుడైన ప్రీతముడు అవతారు మెహర్ బాబా అన్న చెక్కబడిన అక్షరాలు చూశాక, ఎస్ ఇది టూంబే టైమ్లెస్ వన్ మెహర్ బాబా అని అతనికి అతను సాటిస్ఫై అవుతాడు అనమాట. అంటే ఆ సమస్య నుంచి బాబాయే నన్ను బయటపడేశారు అంటారు. అంటూ నేనిప్పుడు నా సంభాషణలో అన్న పదాన్ని వినియోగిస్తున్నాను. ఎందుకంటే ఇలా దీని వాటిల్లో ఎంత భేదమో నాకు అనిపించలేదు. ఎందుకంటే మెహర్ బాబా కాలానికి అతీతుడైన అవతారుడు, అక్కడ నిరంతరం ఉంటున్నాడు అనే భావనతో నేను అనే పదాన్ని పలకడం మొదలు పెట్టాను అని చెప్పి, అంటే అవతారిని హాస్యం, ఆయన హాస్యం అంటే ఎంత సహజంగా మనలో ఉన్న ఆ బలహీనతలు అవ్వండి, మనలో ఉన్న సంశయాలు అవనండి, అవన్నీ కూడా చాలా సహజంగా, అంటే ఏదో మెరాకిల్ చేసేసి ఏదో అద్భుతం సృష్టించేసి బాబా అలా తీయడండి. చాలా సహజ వృత్తిలో మనకున్న సందేహాల్ని నివృత్తి చేస్తాడనమాట. ఆయన హాస్యం అలా ఉంటుంది అంటే అంత సహజంగా, అందుకే దైవీ మానవుడయ్యాడు మెహర్ బాబా. అలా మనం ఈ 2 చాప్టర్లు చదువుకున్నాం. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఈ రోజు ఈ బాలనట్టి ఏమంటున్నారంటే, నేను ఎక్కడ ఉన్నాను అన్న అధ్యయనం గురించి మనకు తెలియజేస్తున్నారు. 40వ దశకం మధ్య భాగం నుండి నాకు మతపర సాంప్రదాయాల్లో, సంఘ సేవలోనూ బలమైన శ్రద్ధ అధికంగా ఉన్నప్పటికీ మెహర్ బాబా నన్ను తన సన్నిహిత ఆంతరింగిక స్పర్శలోనికి తనదైన అతి సహజ మార్గంలో తెచ్చుట సాగించారు. అధికాధికంగా నేను ఆయనకు ఆకర్షితుడయ్యాను. అంటే బాలనాటి గారికి చూసిన వెంటనే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి అండి. ఆత్మ చేసుకున్న పుణ్యాన్ని బట్టి, ఆ గత జన్మల ఫలితంగా కొంతమంది చూసిన వెంటనే ఈయన దైవాంశ సంభూతుడు, దైవమే అని భావించిన వాళ్ళు ఉంటారు. కొంతమంది మహానుభావుడు, సద్గురు, అలా నెమ్మదిగా నమ్మిన వాళ్ళు ఉంటారు.
అలాగ బాలనాట అనమాట. చూసిన వెంటనే ఈయన మహానుభావుడు అనుకున్నాడు. తర్వాత ఆయనతో పరిచయ భాగం, ఆ స్కూల్లో పనిచేయడం, బాబా యొక్క శిక్షణ, ఆ ప్రవర్తించే తీరు ఇవన్నీ చూసేసరికి బాబోయ్! ఈయన మామూలు మనిషి కాదు. ఈయన దైవమే అని ఆ నమ్మకం, ఈయన సనాతనుడు, ఈయన అవతార పురుషుడు అనే అనుభూతి కలిగిందండి బాలనాటికి. బాలనాడు కూడా అదే రాస్తున్నారు. చాలా చాలా అతి సహజ మార్గంలో అంటే చాలా అంటే అది జరిగిందని కూడా తెలియనంత స్థితిలో మనం బాబాని నమ్మేస్తాం అనమాట. అలా జరుగుతుంది ఆయన చర్య అంటూ అతి సహజ మార్గంలో తెచ్చుడు సాగించారు. అంటే ఒక రోజులో ఏదో ఇలా మిరకిల్ చేసేసి నువ్వు నన్ను నమ్మేసేయి దైవంగా అట్లా ఎప్పుడూ బాబా ఎవరిని అనలేదండి. ఇరిచి కూడా అదే అంటారు. ఎప్పుడూ కూడా నువ్వు నన్ను భగవంతుడివని నమ్మావా? అవతారుడివని నమ్మవా? నన్ను భగవంతుడిని గుర్తించట్లేదని ఎప్పుడూ ఒక్కరోజు కూడా బాబా మమ్మల్ని అనలేదు. ఎందుకంటే ఆయన హృదయాలు చదువుతాడు. మేము ఇంకా నమ్మకంగా లేమని తెలిసినా కూడా మమ్మల్ని భరించినంత సహనం బాబాకు ఉంది అంటే ఆయన ఎంత కరుణో ఆ దైవీ మానవుని కరుణ అలాగే ఉంటుంది అంటాడు ఇరిచి కూడా. ఇక్కడ బాలనాడు కూడా ఏమంటున్నారంటే అతి సహజ మార్గంలో అంటే దైవంగా గుర్తించకపోయినా మహానుభావుడు, సద్గురువు ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నాడు బాలనాటు. అందుకని బాలనాడు చెప్తున్నాడు. సన్నిహిత ఆంతరింగిక స్పర్శలోనికి తనదైన అతి సహజ మార్గంలో తెచ్చుట సాగించారు. అధికాధికంగా నేను ఆయనకు ఆకర్షితుడయ్యాను. బాబా నా హృదయపు దుర్బల పిలుపుకు అపరోక్షంగా తన శిష్యుడైన హిందూ, ముస్లిం, పారసీల సహవాసుల్లో గడిపే అవకాశాన్ని కల్పించడం ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చారు. అంటే ఈయనలో ఉండే ఈ సంశయాలు ఇవన్నీ కూడా ఇతనికి డైరెక్ట్ గా చెప్పే కన్నా ఏదైనా సరే కదండి మనకు అనుభూతి అందితేనే మనం నమ్ముతాం, విశ్వసిస్తాం. ఎవరు ఎంత చెప్పినా కూడా మనకి నమ్మకం కుదరదు. కాబట్టి బాలనాటికి కూడా ఎలాంటి అపనమ్మకం ఉన్నది అని కూడా ఈ సహవాసాలు జరిగేట. హిందూ, ముస్లిం, పార్సీల సహవాసుల్లో ఇతన్ని కూడా పాల్గొమన్నట్టు బాబా. అలా నేను పాల్గొనడం వల్ల ఏమైందంటే బాబాకి మరింత ఆకర్షితుడనయ్యాను అని చెప్తున్నాడు. వారు ఎంతో స్వేచ్ఛగా బాబాతో గడిపిన ఎన్నో నమ్మలేని తమ అనుభవాల్ని నాకు చెప్పేవారు. మనం సహవాస్ చదువుకున్నాం. లెజెండ్ హ్యుమానిటీ ఎస్ఎస్ రష్మి గారు చదివారు. ఎంత అద్భుతంగా తండ్రి తన పాత్రను పోషించాడు అంటే ఆ సహవాసుల్లో బాబా చాలా సాధారణ మానవుల్లా కనిపించేవారండి. నీ వ్యాపారం ఎలా ఉంది? నీ భార్య ఎలా ఉంది? నీ ఆర్థిక పరిస్థితులు ఏంటి? చూస్తే ఈయన దైవమేనా అనిపించేంత అమాయకంగా నటించేవారట బాబా. ఎందుకంటే మానవుడు నేను భగవంతుణ్ణి అని చెప్పి ఒక స్టేటస్ చూపించాడు అనుకోండి దూరం అయిపోతాడు. చేతులు కట్టుకుంటాడు. దగ్గరితనం రాదు. అందుకే దైవీ మానవుడి పాత్రగా దైవంగా, మానవుడిగా 2 పాత్రలు పోషించారు సంపూర్ణంగా అంటారు రిలీజ్ జస్సావాలా. అలాగే ఇక్కడ బాలనాట కూడా అదే చెప్తున్నారు. ఎంతో స్వేచ్ఛగా ఇతర భాష వాళ్ళు ఈ సహవాసుల్లో ఎంతో స్వేచ్ఛగా బాబాతో గడిపిన ఎన్నో నమ్మలేని తమ అనుభవాన్ని నాకు చెప్పేవారు. బాబా దైవత్వంపై వారికి ఉన్న నమ్మకం వల్ల నాలో గాఢంగా నాటుకుపోయి విశ్వసించాను అంటున్నారు. చూసారా? బాబా డైరెక్ట్ గా చెప్తే మనం నమ్మమండి. అదే కనుక ఎవరైనా ఒక బాబా ప్రేమికుడు ఎవరైనా చెప్పారు, అబ్బా అలాగండి నిజమే మన బాబా అంత మహిమాన్వితుడు అని నమ్ముతాం. ఎందుకంటే అది అనుభూతి ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారానే కలుగుతుంది మానవుడికి. అది బాబాకి తెలుసు కనుక బాలనాటిని ఆ సహవాసులో ఉంచేలా చేశారు. బాబా దైవత్వంపై వారికున్న నమ్మకం వల్ల నాలో గాఢంగా నాటుకుపోయి విశ్వసించాను. తమ జీవితాలలో కొందరు ఎన్నో కష్టతర పరిస్థితులను తన స్నేహితుల నుండి ఆఖరికి తన కుటుంబ సభ్యుల నుండి సైతం వ్యతిరేకను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇది ప్రీతమ బాబాను అనుసరించడంతో వారిని ఎంత మాత్రమూ భయపెట్టదు. ఎందుకంటే వారి ప్రేమ ఎటువంటి షరతులు లేనిది. వారు భిన్న మత బలంబుకులైనప్పటికీ సాంఘిక స్థాయి, అసాధారణ అలవాట్లు ఉన్నప్పటికీ వారు చేసే తప్పులను సైతం ఎటువంటి కాపట్యము లేకుండా అంగీకరించబడతాయి. అంత స్వేచ్ఛగానండి సహవాసులో కూడా నాగేశ్వరరావు గారు అదే అంటారు. భగవంతుడు ఆయన మానవుడు ఏం తెలియదనేసరికి భుజం మీద చేతులేసేంత చనువు వచ్చేస్తుంట మనకి. మనకి తెలియకుండానే తప్పులు చేసేస్తూ ఉంటాం. అంటే బాబాకి ఏం తెలియదులే అన్నట్టు మనమే సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం. అదే రాస్తున్నారు ఇక్కడ. అంత స్వేచ్ఛను బాబా ఇచ్చినా కూడా బాబా చాలా సహనంతో దగ్గరికి తీసుకున్నారు అని చెప్తున్నారు. అందులో రకరకాల భిన్న మతాల వాళ్ళు ఉండేవారు. వాళ్ళ అనుభవాలన్నీ కూడా నన్ను బాబాని దగ్గరికి చేర్చాయి అని చెప్తున్నారు. వాళ్ళ అనుభవాలు ఎలా ఉండేవి? వాళ్ళ సాంఘికంగా, మతపరంగా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా! దానివలన బాబాని ఫాలో అవుతూ ఉండడం వల్ల వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు.
ఎలాగా? కుటుంబపరంగా, సంఘపరంగా అయినా కూడా వాళ్ళు బాబాకే మొదటి స్థానం ఇచ్చి వాటినన్నిటిని ఏమాత్రం భయపడకుండా బాబాతోనే ఉన్నారు. ఆ ప్రేమ ఎటువంటి షరతులు లేనిది అని చెప్తున్నాడు. అంటే అలాంటి అద్భుత ప్రేమికుల సాన్నిహిత్యం నాకు లభించడం వలన అవి నాకు బాబాని దగ్గర చేశాయి అని చెప్తున్నాడు బాలనాటు. వారు భిన్న మత వాళ్ళైనా కూడా ఆ సాంఘిక స్థాయి, అసాధారణ అలవాట్లు ఉన్నప్పటికీ వారు చేసే తప్పులను సైతం ఎటువంటి కాపట్యం లేకుండా అంగీకరించబడతాయి అంటున్నారు. ఇతర గురువుల జీవిత చరిత్రలను నేను చదివాను. అయినప్పటికీ ఇక్కడ బాబాలో నేనేమి కనిపెడుతున్నానో చూస్తే, నేను ఇంతకు ముందు చదివిన విన్న వాటికంటే అధికంగా అన్నిటినీ ఆవరించి ఉన్న అన్యోన్యతను కొట్టవచ్చినట్లు కనిపించింది నాకు అక్కడ. ఇది నాలో మెహర్ బాబా యందు దైవికంగా ఉన్న మానవుడి గురించి, మానవ సంబంధ దైవ జీవనం గురించి మరింత అధికంగా చదవాలన్నా, వినాలన్నా గొప్ప కోరిక ప్రబలడం సహజమనిపించింది అని చెప్తున్నాడు. అంటే ఎంత అద్భుత మార్పు జరిగిందో నాలో చెప్తున్నాడతను. బాబా డైరెక్ట్‌గా ఏమి చేయలే. కానీ ఆ ప్రేమికుల పరిచయం, ఆ సహవాస భాగ్యంలో జరిగిన అనుభవాలు ఇవన్నీ వింటూ ఉండడం వల్ల నేను ఇదివరకు గురువుల గురించి చదివిన పుస్తకాల కన్నా ఈ గురువు చాలా, చాలా అత్యున్నత స్థాయి గలవాడు అనే అవగాహన కలగడం. అంతేకాకుండా ఈయన దైవంగా, మానవుడుగా కూడా ఈయనలో అన్నీ అధికంగా ఉన్నాయి. ఈయన గురించి తెలుసుకోవాలనే ఒక తపన, ఒక కోరిక నాలో ప్రబలంగా, సహజంగా వచ్చింది అని చెప్తున్నాడు బాలనాటు. 40వ దశకంలో బాబా జీవిత చరిత్రలు మరాఠీ, ఇంగ్లీషు 2 భాషల్లోనూ లభించేవి. నేను అందుబాటులో ఉన్న మెహర్ బాబా జనరల్ కాపీని కూడా సేకరించి భక్తితో చదివాను. వాటిలో గంభీరమైన ఆధ్యాత్మిక విషయాలపై మెహర్ బాబా అందించిన వివరణాత్మక ప్రవచనాలుండేవి. 1, 2 సంవత్సరములు గడిచిన తర్వాత బాబా ప్రవచనములు సేకరించి 5 భాగాలుగా ప్రకటించబడినవి. నాకు ఆధ్యాత్మిక సాహిత్యంలో కొంత పరిచయం ఉన్నప్పటికీ నేనెప్పుడు అటువంటి తర్క సంబంధమైన బలవంతపు వివరణలను, అంటే పునర్జన్మ, కర్మ, సంస్కారాలు, మాయ, ధ్యానము, అహంకారము ఇలాంటి వాటి గురించి విభిన్న విషయాలపై విని విని ఉండలేదు. ఇంత వివరంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారి వివిధ స్థితుల మధ్య సూక్ష్మ భేదాల గురించి, దైవ సాక్షాత్కారం పొందిన వారి గురించి ఏ ఇతర గ్రంథాల్లోనూ లేవు అని చెప్తున్నాడు. సహజంగా బాలనాటికి పుస్తకాలంటే చాలా ఇష్టం. ఈ రకంగా బాబా మీద, ఈ దైవీ మానవుడు ఆయన మీద చదవాలి, ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పి కొన్ని పుస్తకాలు చదివాడు. ఆ చదువుతున్నప్పుడు మాత్రం అవి 5 అవంటే మనకిప్పుడు అంటే అన్ని అందుబాటులోకి వచ్చేసాయండి. అప్పుడు అంత అందుబాటులో ఉండేవి కాదు. బాబా పర్మిషన్ ఇవ్వడం, కొంతమంది ప్రేమికులు ఏదైనా ప్రచురిస్తేనే ఆ సాహిత్యం బయటికొచ్చేది. అలా 5 భాగాలుగా వచ్చిన పుస్తకాలను చదివాను. కానీ ఇవన్నీ కూడా ఏముంటుంది అందులో? పునర్జన్మ, కర్మ, సంస్కారాలు, మాయ అంటే మనకైతే మెహర్ ప్రభు చరిత్రం వచ్చేసింది కనుక, ప్రభు ఏ క్షణం ఏం చేశాడో మనకు వివరంగా తెలిసేది. పాపం వాళ్ళకి దూరంగా ఉండేవారు వాళ్ళు. బాబా గురించి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే బాబాని చూసినంత ఆనందాన్ని పొందేవారు వాళ్ళు. అందుకని ఎదురు చూసేవారు. ఏదైనా సర్క్యులర్ గాని, ఒక లేఖ గాని, ఒక సందేశం గాని వస్తే ఒక ప్రసాదంగా భావించేవారండి అప్పట్లో వాళ్ళు. ఇక్కడ ఇది బాలనాడు కూడా అదే చెప్తున్నాడు. ఇవన్నీ కూడా, ఇవన్నీ ఏర్పడడం వంటి విభిన్న విషయాలపై నేనెప్పుడు వినలేదు. కానీ బాబా చాలా సరళంగా, అందుకే ఈ అవతారంలో ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ ఓపెన్ చేసేసాను అని చెప్పారు. ఏ అవతారంలో కూడా వివరించని విధంగా ప్రతీదీ, అంటే ఒక ఆత్మ పరమాత్మ నుండి ఎలా విడిపడుతుంది, ఆ ఆత్మ ప్రయాణం ఎలా చేస్తుంది, అసలు మానవుడిగా పూర్తి చైతన్యం అయ్యాక వాడి డ్యూటీ ఏంటి, వాడు ఎలా ఉండాలి లౌకికంలో, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, అసలేంటి, నకిలీ ఏంటి, భగవంతుడి విష్ ఏంటి, భగవంతుడిని ఎలా ప్రేమించాలి, ఇలాంటి అద్భుత ఆధ్యాత్మిక ఈ ప్రవచనాలు, సందేశాలు గుమ్మరించేశారండి బాబా. అసలు ఎంత సులువు మార్గాన్ని చూపారో. అందుకే బాబా అంటారు, అవతారుడు ఉన్న కాలంలో పట్టుకుంటేటండి ఆ భగవత్ ఆ మోక్షం కనుక సిద్ధించాలంటే ఆ ఒడ్డు నుండి సముద్రంలోపుకి ఒక ముత్యాన్ని, అంటే ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పట్టుకోవాలంటే అవతారుడు ఉన్నప్పుడు అవతారుని పట్టుకుంటేటండి సముద్రపు ఒడ్డు నుండి ఆ ముత్యం లభించడానికి వారధి వేసేస్తాటండి. అవతారుడే వారధి వేసేస్తాట. అంటే ఒక సముద్రంలో ముత్యాన్ని, నేను అవతార్ మెహర్‌లో రాశారు. సముద్రంలో ముత్యం కనుగొనాలనుకోండి ఎన్ని సాధనలు చేయాలి? ఈత నేర్చుకోవాలి, ఈ ఆక్సిజన్ మిషన్ పెట్టుకోవాలి, లోతులకెళ్ళి పరిశీలిస్తే దొరుకుతుందో లేదో కూడా మనకు తెలీదు.
అలాగా అవతారుడుగా ఉన్నప్పుడు మనం కనుక ఆయన్ని పట్టుకుంటే ఈ వారధి మీద నడిచిడిపోయి అలా చేత్తో పట్టుకొచ్చేటండి అంటే మోక్షాన్ని. అంటే నేను భగవంతుడిని తెలుసుకోవడమేనా? పరమాత్మలో కలవడమేనా? ఏదైనా చాలా ఈజీ వే చెప్తాడనమాట అవతారుడుగా ఉన్నప్పుడు. అందుకే బాబా నా కొంగు పట్టుకోండి, 2 చేతులతో పట్టుకోండి, భగవంతుడిని సీరియస్‌గా తీసుకోండి. నేను మీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. మీ హృదయంలోనే కొలువున్నాను. ఇన్ని హెచ్చరికలు, సందేశాలంటే అవి హెచ్చరికలండి. ఒక మానవుడు గమ్యం చేరడానికి ప్రభువు తీసుకున్న ఆ హెచ్చరికల్ని మనం ఏం చేస్తామంటే సందేశంగా తీసుకొని చదివేసుకొని వదిలేస్తున్నాం. కాదు, అవి హెచ్చరికలు. భగవంతుని చేరాలని ఒక సాధకుడు అనుకుంటే కనుక ఈ రకంగా ప్రయాణం చేస్తే నువ్వు ఆ గమ్యాన్ని చేరుస్తావని చెప్పి ఇవన్నీ ఒక వారధిగా వేస్తాడనమాట. ఆ వారధి ఎంతసేపు అవతారుడు ఉన్నంత కాలం, ఆ వర్క్ ఉన్నంత కాలం. బాబా చెప్తారు కదా, 200 సంవత్సరాలో, 100 సంవత్సరాలో ఆ లోపు కనుక పట్టుకుంటే నీకు సులువైపోతుంది. ఆ తర్వాత కూడా నువ్వు అవతారుడిని పట్టుకోవచ్చు. అంటే రామావతారం అయిన ఎన్నేళ్లకో ఆవిడెవరు, అహల్య ఎవరో, ఆవిడకి విముక్తి లభించింది. మీరాబాయికైనా, పాండురంగడికైనా వీళ్ళందరూ చాలా కష్టపడ్డారండి. ఇప్పుడు మాయా ప్రపంచంలో అంత కష్టపడడం కష్టం. అందుకనే బాబా సులువైన మార్గాలు చెప్తూ అంత అంటే దిగి వచ్చేస్తాడనమాట. ఒక ప్రొఫెసరు ఒక ఎల్‌కేజీ స్టూడెంట్‌కి ఎలా దిగి వచ్చేస్తాడు, ఎల్‌కేజీలో ఆలు నేర్పడానికి, ఏబీసీడీలు నేర్పడానికి. అలా అని చెప్పి ఆ ప్రొఫెసర్‌కి ప్రొఫెసర్ నాలెడ్జ్ లేదని అనుకోకూడదు మనం. అనుకుంటాం బాబాయ్ ఎంత సులువైన మార్గాలు చెప్తున్నారు. నీ భార్య ఎలా ఉంది? నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే మనం మామూలు మానవుడుగా అనేసుకుంటున్నాం. కానీ ఆయన స్థాయి ఎప్పుడూ అత్యున్నతమేనండి. కాబట్టి ఇది మనందరం గమనించాలి. ఈ బాలనాట కూడా అదే అంటున్నారు. ఏ అవతారంలో కూడా ఇంత అద్భుతంగా ఈ మానవుడి యొక్క ప్రయాణాన్ని వివరించిన దాఖలాలు లేవు అని చెప్తున్నాడు. కాబట్టి ఇంత వివరంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారి వివిధ స్థితుల మధ్య సూక్ష్మ భేదాల గురించి, దైవ సాక్షాత్కారం పొందిన వారి గురించి ఏ ఇతర గ్రంథాల్లోనూ లేవు. నాతో ఒక చిన్న నోటు బుక్కును ఉంచుకోవడం అలవాటు చేసుకున్నాను. ప్రవచనాల నుండి కొన్ని ప్రకరణలను అంటే కొన్ని సందేశాలను లేదా బాబా సందేశాల్ని ముఖ్యంగా నాకు చెప్పిన వాటిని వ్రాసుకునేవాడిని. తర్వాత నాకెప్పుడైనా సమయం చిక్కితే పగటిపూట ఈ ప్రకరణలను మళ్ళీ మళ్ళీ చదివేవాడిని. మీరు దీనిని సాధనంగా అనుకోవచ్చు. అవి నాకు మెహర్ బాబా భౌతికంగా ఎక్కువగా ఉన్నప్పటికీ అవి నాకు మెహర్ బాబా భౌతికంగా ఎక్కడ ఉన్నప్పటికీ ఆయనతో నాకున్న సంబంధాన్ని కొనసాగిస్తున్నాను అని భావించేందుకు సహాయపడినవి. అది మాత్రమే కాక చాలాసార్లు నేను ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం నేను వాటిని చదువుతున్న సమయంలో దొరికినట్లు గ్రహించేవాడిని. నేను కాపీ చేసిన అనుకరణలు నాకు ఒక విధమైన మార్గదర్శకత్వంగా మారి నా జీవితంలో నాకొక అవగాహనను, ఆచరణాత్మక దర్శకత్వాన్ని అందించాయి. అనగా బాబా యొక్క అంతర్గత ప్రోత్సాహం మరియు సహాయముల విస్తరణ జరిగింది అని రాస్తున్నాడు. అంటే మనం పుస్తకాలు చదివేసుకుంటూ వెళ్ళిపోతాం. అది అలాగాని ఈజ్ దట్ సో పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారండి. అది ఎలాగా ఆ పుస్తకం ముందు రచయిత ఏమని చెప్తాడంటే, దీన్ని ఒక పుస్తక పఠనంగా చదవకండి, దీని అవగాహన చేసుకుందుకు అర్థమయ్యే వరకు చదవండి అంటాడు. ప్రతి సంఘటనని కూడా ఏదైనా ఒక సంఘటనలో బాబా యొక్క ఒక సందేశం గాని, లేతే మానవుల్లో ఇలా మార్పు జరగాలని గాని, ఏదో ఒకటి అందిస్తూనే ఉంటాడండి ప్రభువు. మనం అందుకోవడానికి అర్హత కలిగి ఉండాలి. అందుకే సహవాసంలో బాబా మీ మనసుల్ని ఎక్కడా పెట్టకండి. మీ కుటుంబ వ్యవహారాలు, మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు, ఇలాంటి వాటి గురించి అసలు ఆలోచించొద్దు. వాటి గురించి ఆలోచించకుండా నా మీదే ఏకాగ్రత వహించండి అంటే ప్రభువు ఏదో ఒకటి అందిస్తూ ఉంటాడు. దాన్ని పట్టుకోవడానికి మన హృదయాన్ని రెడీ చేసుకోవాలి కనుక, ఇతర విషయాల మీద మనసుని వెళ్ళనివ్వకండి అని చెప్పి బాబా అస్తమాటికి సహవాసుల్లో అనౌన్స్ చేసేవారు. కాబట్టి ఇక్కడ ఇది బాలనాట కూడా ఏమంటున్నారంటే, నాతో పాటు ఒక చిన్న బుక్‌ని పెట్టుకొని వెళ్ళేవాడిని. ఏదైనా నాకు ఇది నచ్చింది అంటే బాబా సందేశాలు గాని, బాబా చెబుతున్నప్పుడు గాని అది రాసుకునేవాడిని. అది రాసుకోవడం వల్ల ఏమైందంటే, ఎంత అద్భుత విషయాన్ని చెప్తున్నాడో ఇది కూడా మనం ఆచరణ చేసుకోవచ్చండి. నేను కష్ట సమయంలో ఉన్నా, ఏదైనా దుఃఖ సమయంలో ఉన్నా, నాకేదైనా సలహా కావాలన్నా, ఈ సందేశాలని ఒకసారి చదువుకునేవాడిని. అవి నాకు మార్గదర్శకత్వం వహించేవి అని చెప్తున్నాడండి. అంటే బాబా ఎక్కడ ఉన్నా కూడా బాబా నా దగ్గరే ఉన్నారన్న అనుభూతిని కలిగేవాడిని అని చెప్తున్నాడు. బాబా కూడా స్వయంగా చెప్పారు. మీకు ఓపిక ఉన్నన్నాళ్ళు మెహరాబాద్ వెళ్ళండి.
ఓపిక లేనప్పుడు నా పుస్తకాలు చదవండి. అది నా దర్శనం. నా ఫిలిమ్స్ చూడండి. అది నా దర్శనం. నా గురించి మాట్లాడండి. అక్కడ నేను వచ్చి ఉంటాను. నేను నా దగ్గరికి రాలేదని బాధపడకండి. నేనే మీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నాడు తండ్రి. కానీ దాన్ని మనం అందిపుచ్చుకోవట్లేకపోతున్నాం. కానీ బాలనాడు చాలా చక్కగా మనకి మంచి విషయం ఈరోజు చెప్పాడు. అంటే ఆ సందేశాలని అలా నోట్‌బుక్‌లో రాసుకొని నాకేదైనా సమస్య వచ్చినప్పుడు అది చదువుతుంటే సమస్య పరిష్కారం అయ్యేది అని చెప్తున్నాడండి. అంటే మన విశ్వాసం ఎంత దృఢంగా ఉంటే ప్రభు అంత దృఢంగా మనల్ని కాపాడతాడు. వీడు నా మీదే ఆధారపడిపోయాడు నా బిడ్డ అని దగ్గరికి తీరుస్తాడు. అందుకే బాబా చాలా సార్లు ఒక అడుగేయండి 99 అడుగులేస్తాను అని ప్రతిసారి బాబా చెప్పేవారు. నా మీదే ఆధారపడండి. బావూజీ కూడా అంటారండి ఈ సందర్భంగా నేను చెప్తాను. రియల్ ట్రెజర్‌లో బావూజీ అంటారు. సమాధి దర్శనానికెళ్తారు. తమ బాధలన్నీ చెప్పుకుంటారు బాబా దగ్గర. ఎక్కెక్కి ఏడుస్తారు. బయటికి సౌండ్‌లొస్తూ ఉంటాయి మాకు. అయ్యో! పాపం బాబాకి బానే అప్పచెప్తున్నారు అనుకుంటాను. కానీ తిరిగి బయటకొచ్చాక ఏం చేస్తారు? ఈ బాధ నుంచి, ఈ కష్టం నుంచి బాబా నాకు తీరుస్తాడా? బాబా వల్ల అవుతుందా లేదా అనే సంశయంలో ఆ బరువు, ఆ దుఃఖం, ఆ బాధ మూటని మళ్ళీ భుజాల మీదేసుకొని కిందకి దిగిపోతారు ప్రేమికులు అని చెప్తాడు బావూజీ. ఎప్పుడూ కూడా ఒక దైవాన్ని మీరు నమ్మాక పూర్తిగా ఒకసారి బాధపడండి. అది ప్రభువు పాదాల దగ్గర పెట్టేయండి. పెట్టేసాక ఇంకా ఆ బాధ మీది కాదు. అది ప్రభువు బాధ్యత అవుతుంది అంటున్నారు. ప్రభువు బాధ్యత వహించి అందులోంచి బయటికి తీస్తాటండి. బాబా కూడా అంటారు, నా శారీరక బాధ మీ అజ్ఞానం వల్ల అంటారు. ఎందుకంటే 100% బాధలకి 20% మనకిచ్చి 80% బాధలు ఆయన భరిస్తున్నాడు. ఆయన మోస్తున్నాడు. కానీ అది మనం గ్రహించట్లేదు. బాబా కేసే తిరగట్లేదు. అందుకే ఏమంటున్నారు సమస్య వచ్చినప్పుడల్లా మీరు అందరి చుట్టూ తిరిగేసి, అందరిని అడిగేసి ఫైనల్‌గా లాస్ట్‌లో బాబాకే దెస తిరుగుతున్నారు. అదే మీ సమస్య అంటాడు బాబూజీ. ఫస్టే బాబాకేసి తిరిగేసి, బాబా తండ్రి ఈ సమస్య నుంచి నువ్వే నన్ను బయటికి తీసి అని అప్పచెప్పేసి, మళ్ళీ ప్రతిసారి బాబాకు గుర్తు చేయక్కర్లేదండి. ఆయనకి ఒక్కసారి హృదయపూర్తిగా మనం అప్పచెప్పేసి, బాబా నా సమస్య తీరుస్తావా? నా సమస్య తీరుస్తావా? అంటే ఇంకా నీకు సంశయం ఉందన్నమాట. నీకు భగవంతుడనే నమ్మకం లేకపోవడం వల్ల ప్రతిసారి గుర్తు చేస్తున్నావా అంటారు. నువ్వు చేసే ప్రార్థన కరెక్ట్ అయితే కనుక నేను సర్వాంతర్యామిని, హృదయ సర్వరక్షకుడిని నువ్వు ప్రార్థన చేస్తూ కూడా ఒక కష్టమొస్తే మాత్రం నువ్వు బెంబేలు పడిపోతున్నావంటే నీ ప్రార్థనలో నిజాయితీ లేదు అంటారు బాబా. కానీ ఇక్కడ బాలనాడు ఎంత చక్కగా, ఎంత సహజంగా బాబాని అర్థం చేసుకొని దాన్ని తనకు అనువుగా, అంతర్గతంగా బాబాతో కాంటాక్ట్ అయిపోయాడండి. ఎంత అద్భుతమైన చర్య చేసుకున్నాడతను. చిన్న సందేశాలు తనకు నచ్చినవి ఒక నోట్‌బుక్‌లో రాసుకోవడం. అవేంటి బాబా దూరంగా ఉన్నా కూడా బాబా యొక్క దగ్గరతనం కోసం ఆ సందేశాలు చదువుకునేవాట. అవి ఎలా ఎలా తోడ్పడ్డాయి నాకు? మార్గదర్శకత్వం వహించాయి నాకు అని చెప్తున్నారు. ఆ సహాయం బాబా పూర్తిగా తపన ఉంటుంటండి బాబాకెక్కువ. కానీ మనకే లేదు అంటాడు ఈ రిచ్చి. అలాగా ఇక్కడ బాలనాట ఏమంటున్నారంటే, అటువంటి సందేశములకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నందున మెహర్ బాబాతో నేను అనుకున్న బంధాన్ని దృఢపరిచి భరించుటకు చేసే ఆ ప్రయత్నంలో ఉపయోగపడిన ప్రవచనములోని 3 ప్రవచనాలను మీకు ఉదహరిస్తాను. అవి సుదీర్ఘమైనవి. అయినా వాటితో పాటు మరికొన్ని అవతారుడైన బాబాను గురించి వివరించుటకు నాకు మార్గాన్ని సుగమనం చేయటంలో ప్రధాన బాధ్యత వహించాయి. నేను అందరి ఏ పదములను మార్చలేదు. కానీ నాకు ప్రత్యేక ప్రాముఖ్యత అనిపించిన వ్యాఖ్యాల కింద గీతలు మాత్రం గీసే స్వేచ్ఛను తీసుకున్నాను. అంటే ఒక పుస్తకం చదువుతుంటే మనకేదైనా నచ్చిందనుకోండి, ఆ పదం మార్చాం మనం. నచ్చితే ఒక పెన్సిల్‌తో ఇలా అండర్‌లైన్ చేస్తాం. అంటే ఎవరైనా చదివినప్పుడు ఇదేదో ప్రత్యేకంగా ఉందని గబుక్కున చదువుతారమాట. అలా నేను 3 ప్రవచనాలు మీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇందులో నేనేం మార్చలేదు. నేను గీతలు గీసుకొని, ఆ గీతలు గీసుకున్నవే మీకు చెప్తున్నాను అంటున్నాడు. అందులో మొదటి సందేశం ఏంటంటే, గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత. ఇది అతనికి చాలా నచ్చింట. ఆ సందేశాన్ని మనకిక్కడ పొందుపరిచారు. అది మనం చదువుకుందామండి. గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత. అన్వేషకునికి గురువు అందరిలో ఉన్న పరమాత్మకు ఒక చిహ్నమైనందున గురువుకు నిజమైన సర్దుబాటు సమస్య తమ స్వీయ అంతర్గత దైవత్వాన్ని గుర్తించడంలోనూ మరియు పరమాత్మ యొక్క అన్ని ఇతర రూపములతో నిజమైన సర్దుబాటును చేరుటలోనూ ఆయనకు ఎదురవుతుంది. అంటే అన్వేషకునిగా ఒకడు గురువు అందలి పరమాత్మని కనుక దర్శించాడు అనుకోండి. అంటే ఆ గురువు యొక్క నిజమైన సర్దుబాటు అంటే మనం మొన్న కూడా 7 రియాలిటీస్‌లో చూసుకున్నాం మనం. అసలేంటో, నకిలీ ఏంటో సాధకుడు కన్‌ఫ్యూజ్ అవుతాడని
బాబా యథార్థ ప్రేమంటే ఏంటి లౌకికంలో, యథార్థ ప్రేమంటే ఏంటి చెప్పారు చాలా అద్భుతంగా 7 రియాలిటీస్. మనకి అంటే నకిలీ నోటు, ఒరిజినల్ నోటుకి డిఫరెన్స్ తెలియాలంటే, ఆ ఒరిజినల్ నోటు యొక్క లక్షణాలు తెలియాలి అని చెప్తారు బాబా. అలా ముందు అసలు లక్షణాలు తెలిస్తే నకిలీ తెలిసిపోతుందండి ఈజీగా. అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఒక అన్వేషకుడు గురువు అందరిలో ఉన్న పరమాత్మకు ఒక చిహ్నమైనందున, గురువుకు నిజమైన సర్దుబాటు సమస్య తమ స్వీయ అంతర్గత దైవత్వాన్ని గుర్తించడంలోనూ, మరియు పరమాత్మ యొక్క అన్ని ఇతర రూపములతో నిజమైన సర్దుబాటుకు చేరుటలోనూ ఆయనకు ఎదురవుతుంది. గురువు ఆజ్ఞాపాలన ద్వారా అన్వేషకుడు చైతన్యాన్ని పొంది ఈ సమస్యల ప్రాథమిక ఏకత్వపు గణ్యతను గడిస్తాడు. గురువు యొక్క సర్వోత్తమ బాధ్యతను ప్రశ్నించడం గాని, లేదా యథేచ్ఛతో కూడిన గురుత్వం వల్ల పరిమిత పరచడం గాని చేయరాదు. శిష్యుడు తనను అంగీకరించిన గురువు భావాలకు కట్టుబడి ఉండాలి. మనం బాబాని దైవంగా ఉన్నా కూడా మౌనం ఎందుకు బ్రేక్ చేయలేదండి? ఆ రహస్య గ్రంథం ఏమైందండి? అసలు ఈ 44 ఇయర్స్‌లో బాబా ఎప్పుడు మౌనం వదలలేదా? మరి 26లో గుజరాతీ హారతి ఇచ్చి పాడారంటున్నారు. మరి ఇప్పుడు బ్రేక్ అయింది కదా! ఇలాంటి ప్రశ్నలన్నీ మనం తెలియకుండా వేస్తూ ఉంటామండి. ఇక్కడ బాలనాట్ అదే అంటున్నాడు. గురువు యొక్క ఆ సర్వోత్తమ బాధ్యత, ఆయన ఎంత బాధ్యత వహించి అవసరంబు తనకు లేక అంటారు చూడండి. ఆ పరమానంద స్వరూపంలో అక్కడ ఆయన హాయిగా ఉండవచ్చు. అవసరం లేదు. మానవుడి కన్నా ఎక్కువ బాధలు భరించడానికి వస్తాడు ఆయన. ఒక్క క్షణం కూడా ఆయన కోసం జీవించెరగడు. మౌనం వల్ల కొన్ని గంటలు దాహంతో బాధపడ్డాడు బాబా. ఇవన్నీ మనం తలుచుకోవాలి తప్ప, బాబా చెప్పలేని విషయాల గురించి మనం తర్కించుకుని ఇంకొంచెం బాబాని బాధ పెట్టిన వాళ్ళమవుతాం. ఇంకొంచెం సంస్కారాల మూట కట్టుకున్న వాళ్ళవుతాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, గురువు యొక్క సర్వోత్తమ బాధ్యతను ప్రశ్నించడం గాని, లేదా యథేచ్ఛతో కూడిన గురుత్వం వల్ల పరిమిత పరచడం గాని చేయరాదు. అంటే బాబాని బాబా కిందే చూస్తూ ఉంటాం మనం. ఆ రాముడే బాబా, ఆ కృష్ణుడే బాబా, ఆ అల్లాయే బాబా. భగవంతుడు ఒక్కడేనండి, అవతారాలే ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి వస్తాయి అని మనం చెప్పగలగాలి తప్ప, మా బాబాని ప్రేమించండి, మీ వెంకటేశ్వర స్వామిని వదిలేండి అని ఎప్పుడూ చెప్పలేదు బాబా. మనం కూడా చెప్పకూడదు. ఒకవేళ మనకి బాబా మీద అధికాధికంగా అంటే అతి ఉత్సాహం వల్ల కూడా ప్రేమికుడు అలా మాట్లాడేస్తూ ఉంటాడు అంటాడు ఇరిచ్చి చాలా సహనంగా. తెలిసినా కూడా ఇంతమంది ఇన్ని కంప్లైంట్స్ ఇస్తున్నా మీరు ఎందుకు ఇరిచ్చి అలా వాళ్ళని ప్రేమికులు కట్టడి చెయ్యరు అంటే, మా డ్యూటీ అది కాదు అంటాడు ఇరిచ్చి. ఏ ఆత్మ పరిచయం ఆ ఆత్మకేనండి. ఆత్మ ప్రయాణం చూసుకోవాలి తప్ప ఇంకో ఆత్మ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు అంటాడు ఇరిచ్చి అంతటి వాడే. కాబట్టి అతి ఉత్సాహాన్ని తగ్గించుకోమంటాడు ఇరిచ్చి చాలా సున్నితంగా. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడంటే, ఒక పరిమితిలో బంధించేస్తాం మనం ఆయన్ని. ఆయన భగవంతుడు. ఆయన అన్ని అవతారాలు ఆయనవేనండి అని చెప్పగలగాలి మనం. అంటే ఆ నమ్మకం మనకు లేక, బాబా ఒక్కడే భగవంతుడు, మిగిలిన అవతారాలన్నీ అవతారాలు కావు అనే అనే మూఢత్వంలో మనం మగ్గిపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక గురువు మరో గురువు కంటే గొప్పవాడు కానప్పటికీ, శిష్యుడు తన సొంత పని కొరకే తప్పనిసరిగా తన సొంత గురువు యొక్క బాధ్యతను ఇతర గురువుల బాధ్యతల కంటే అధికంగా తాను ద్వంద్వ సామ్రాజ్యంలో అధిగమించే వరకు, మరియు సకల జీవితపు ఏకత్వాన్ని గుర్తించే వరకు ఉంచాలి. అంటే ఒకసారి నమ్మకం వచ్చేశాక, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అని అనిశాక ఇంక మళ్ళీ అందులో సంశయాలు ఉండకూడదు. మళ్ళీ ఇంకో గురువుతో పోల్చకూడదు. అసలు పోల్చడానికి మనకు అర్హత లేదు అంటున్నాడు. కాబట్టి ఎంతవరకు? ద్వంద్వ సామ్రాజ్యంలో అధిగమించే వరకు. అంటే ద్వంద్వం మంచా చెడా, ఇది కరెక్టా కాదా, తప్పా ఒప్పా, ఈయన గురువా దైవమా, ఇలాంటి సంశయాల నుంచి బయట పడే వరకు ఏ గురువునైతే నువ్వు నమ్ముకున్నావో ఆ గురువే చేరుస్తాడండి. కంపల్సరీ ఆయన చేరుస్తాడు. కాబట్టి జీవితపు బాధ్యతలు, అనేక విరుద్ధమైన బాధ్యతల మధ్య శ్రేష్టమైన అత్యావశ్యకత ఉదయించకపోతే మానసిక శక్తి చెదిరిపోవచ్చును. అంటే 1000 గొయ్యిలు తవ్వి ఓ బావిలో నీళ్ల కోసం 1000 గొయ్యిలు తవ్వుతాటండి ఒకడు. అప్పుడు గురువొచ్చి, "అయ్యో! ఎంత మూర్ఖుడివి! ఒకే చోట తవ్వితే నీకు నీళ్లు పడతాయి. ఇన్ని గొయ్యిలు తవ్వితే నీకు నీళ్లెక్కడ పడతాయి" అంటాడు. అలాగా భగవంతుడు దైవీ మానవుడు అని ఆయన చెప్పాక, ఆయన నమ్మాక మనం ఇంక ఏ గురువుని ఆశ్రయించక్కర్లేదు. ఏ గురువుతోనూ పోల్చకూడదు. ఏ గురువుతోనూ మనం కంపేర్ చేయకూడదు. కాబట్టి గురువుగా ఆయన యొక్క సర్వోత్తమ బాధ్యతను గుర్తించండి అంటున్నారు. ఇది మెహర్ బాబా ఇచ్చిన సందేశమే. దాన్ని యథాతిథిగా చెప్తున్నారు. బాబాయే చెప్పారటండి ఈ సందేశాన్ని.
కేవలం ఒకే గురువుపై ఏకాగ్రతను కలిగి ఉండడం అనేది శిష్యుడు చెదిరిపోయిన మానసిక శక్తిని కూడగట్టేందుకు సాధారణంగా ఆవశ్యకతమవుతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు ఏకలవ్యుడు చూడండి, మనం మొన్నే చదువుకున్నాం మనం. వద్దన్నా కూడా ఆ గురువు మీద అపార నమ్మకం. ఈయనే నా గురువు అని నమ్మి ఆ శిలగా పెట్టుకుని తన విద్యలో అందరికన్నా అర్జునుడి కన్నా మించిన వాడైపోతాడు ఏకలవ్యుడు. అలా ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు. ఒక నమ్మకం, ఒక దృఢ విశ్వాసం కలిగిందంటే దాని మీద ఉంటే కనుక ఆ గురువే గమ్యం చేరుస్తాడు అని బాబా ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ మనకి చెప్తున్నాడు. అంటే చాలా సహనంతో ఉంటాడు ఆయన. ఆయన బాధ్యత చాలా సర్వోత్తమ బాధ్యత వహిస్తూ ఉంటాడు ఆయన. మనొక్క ఆత్మ కోసం కరెక్ట్ చేయడానికి రాడండి ఆయన. ఆయన ఏదో విశ్వ కార్యక్రమం ప్రకారం దివ్య ప్రణాళిక వేసుకుని ఆత్మలందరికీ మేలు చేయడానికి, రాయి నుంచి మానవుడి వరకు ప్రతి ఆత్మకి మేలు చేయాలైన. ఆ బిజీలో ఉన్న ఆయన్ని మనం కింద స్థాయికి తీసుకొచ్చేస్తున్నాం. బాబా నాకు ఈ కోరిక తీర్చలేదండి. బాబా మా అబ్బాయికి మంచి చదువు ఇవ్వలేదని ఇలా మనము బ్లేమ్ చేస్తూ ఉంటాం. బాబా నేను అందుకు రాలేదు అని చెప్పి హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఈ సర్వోత్తమ బాధ్యతని ఎరిగి గురువుతో ఉండాలి బాబా ఇచ్చిన సందేశం. ఇక రెండో సందేశం, ఇది బాబా ఇచ్చిన సందేశాన్ని ఆయనకి నచ్చిన 3 సందేశాలుగా ఒక్కొక్కటి మనకి తెలియజేస్తున్నారు బాలనాటి గారు. బాబా ఇచ్చిన రెండో సందేశం ఏంటంటే వ్యక్తిగత ధ్యానం. వ్యక్తిగత ధ్యానం ఆధ్యాత్మికంగా పరిపూర్ణులైన వారి వైపు గురిపెట్టబడుతుంది. ఈ వ్యక్తిగత ధ్యానమునకు అనుకూలమైన వస్తువు ఒక సజీవుడైన లేదా గతించిన సద్గురువు లేదా అవతారుడు. ఇక్కడ ధ్యానం యొక్క వస్తువు ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడై ఉండుట ముఖ్యం. గురువునందు కనుగొన్న దైవత్వపు గణ్యత ధ్యాన స్వరూపాన్ని పైకెళ్తుంది. ఇందులో అన్వేషకుడు నిత్యం తదేక నిష్టగా గురువును విశ్వాత్మక ప్రేమ లేక పూర్తి భవ బంధరహితుని వలె, అహంకార రహితుని వలె, లేక నిలకడ గలవాని వలె అనంత జ్ఞానిగా లేదా నిస్వార్థ క్రియ మాదిరి లక్షణాలన్నీ మూర్తిభవించిన మహనీయునిగా ఆలోచిస్తాడు. రేపు మనం అండి బాబా అసలైన గురువుని గుర్తించడం ఎలా అని చెప్పి ఒక సందేశం ఇచ్చారు. అంటే ఆ అసలైన గురువు అన్నవాడు ఇలా ఉంటాడు. అది మనం చదువుకుంటే ఈ ఈ గురువు అసలైన గురువు అంటే ఎలా ఉంటాడో మనకు అవగతం అవుతుందండి. ఈ సందేశంలో బాబా చెప్పారు కానీ ఇంకొంచెం వివరణగా చూపించారు ఒక పుస్తకంలో. అది నేను వెతికి రేపు చదువుకుందాం. అంటే గురువు యొక్క ఆ దైవత్వము గుణం కానీ, ఆ స్వరూపం కానీ, ఆయన 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 నడిచే దారి కానీ, ఆయన చెప్పే విధానం కానీ ఇవన్నీ కూడా నిస్వార్థ క్రియ మాదిరి లక్షణాలు అని రాస్తున్నాడు. ఏ మాత్రం స్వార్థం లేకుండా మూర్తి వివించిన మహనీయునిగా ఆలోచిస్తాడు అసలైన గురువు. అలాంటి గురువు మనకి ధ్యాన వస్తువై ఉండాలి అని చెప్తున్నారు బాబా. గురువు యొక్క లక్షణాలపై ఉండడం వల్ల, గురువు లక్షణాలు పై ఉండటం వల్ల తరచుగా గురువు యొక్క రూపంపై తదేక ధ్యానాన్ని సులభతరం చేస్తుంది. ఈ విధమైన ధ్యానంలో అన్వేషకుడు గురువు యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణత్వాన్ని గ్రహిస్తాడు. అతడు తనంతట తానే గురువు రూపంపై ఆయన ఆధ్యాత్మిక పరిపూర్ణత్వాన్ని ఎటువంటి అంశీభూత లక్షణాలలో పరిశీలించకుండా తన దృష్టిని కేంద్రీకరిస్తాడు. గురువును పూర్తిగా ఆధ్యాత్మిక ఆదర్శంతో నిరూపించుట అన్వేషకునికి గురువుకు మధ్య ఉండే ఆటంకమును తొలగించుటకు బాధ్యత వహిస్తుంది. గురువునందు నిరాటంకమైన ప్రేమ విడుదలకు పెంపునిచ్చి హృదయ ధ్యానానికి దారితీస్తుంది. ఇందులో గురువుని గురించి నిరంతర ఆలోచన నిరాటంకమైన అపరిమిత ప్రేమతో పాటు కలిసి ఉంటుంది అంటున్నారు బాబా. అసలు ఈ గురువు దైవం అన్నీ మనకి బాబాయే మన్ని ప్రేమించి గురువుగా, దైవంగా, తండ్రిగా, సకుడుగా అన్ని పాత్రలు మన జీవితంలో బాబా పోషించేశారండి. కానీ మనం అందుకోలేకపోతున్నాం. ఆ ప్రేమ గుండం నీ హృదయంలో ఆ విత్తనాన్ని నాటాను. ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వచ్చినా, కష్టం వచ్చినా ఆ ప్రేమ గుండంలో మునుగు అంటారు బాబా. కానీ దాన్ని మనకు తెలియలేకుండా ఉంది. ఆ పండుగ బాబా ఇచ్చేసినా కూడా మనం పూర్తిగా అందుకోలేకపోతున్నాం. ఒక పరవర్దిగారి ప్రార్థనే చూడండి. ఈ ప్రార్థనలో ప్రతి పదం అర్థం తెలుసుకుని నువ్వు చేస్తే కనుక నిజమైన
గురువు, నిజమైన తండ్రి, నిజమైన దైవం నా అండ నాకు ఉంది అనే భరోసాతో ధీమాగా మన బాబా ప్రేమికులందరూ జీవితాన్ని జీవించవచ్చండి. ఇక్కడ బాబా అదే చెప్తున్నారు. ఆ పై లక్షణాలు ఉన్నాయి కదా, అవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందండి, అప్పుడు బాబా మీద ఏకాగ్రత కుదురుతుంది. అప్పటికీ బాబా ఏమన్నారు, ఆ ఆరోగ్యం బాగుండకపోయినా, శరీరం శుష్కించినా, 2 చేతుల మీద ఆ జబ్బల మీద చేతులేసి ఇరిచివాడు తీసుకొచ్చి నించోబెడితే ప్రార్థనలో ఒక సాధకుడుగా ఆయన లెంపలేసుకుని మరీ ప్రార్థన చేసేవారు. కాళ్ళు చేతులు కడుక్కోవడం, మొహం కడుక్కోవడం, ఆఖరికి పశ్చాత్తాప ప్రార్థనలు లెంపలేసుకున్నారు. తండ్రి, ఎందుకు బాబా, నీకు అవసరం ఏముంది, ఆ ప్రార్థనలు ఇచ్చింది నువ్వే కదా, నువ్వు కూర్చుని చేయొచ్చు కదా అంటే ఆ బాబా కోపం వస్తుంది. నేను ఏం చేస్తున్నానో నీకు అర్థం కావటం లేదు, ఇందులో ప్రార్థనలో శక్తి నింపుతున్నాను, ముందు తరాలు వారు కూడా తరిస్తారు, ఈ ప్రార్థన ఎవరైతే చేస్తారో అక్కడ నేను ఉంటాను అని హామీ ఇచ్చారు తండ్రి. అంటే అంత అద్భుతమైన ప్రార్థనలో అంత విశిష్టత దాగి ఉంది, కానీ మనం తెలియట్లే, చిలక పలుకుల్లా పలికేస్తున్నాం అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి భగవంతుడు ఏమిచ్చినా ఒక గురువుగా నువ్వు తీసుకో, ఏ రకంగానైనా తీసుకో, ఆ ఇచ్చిన దానిలో ఒక్కసారి నువ్వు అర్థాన్ని అంటే ఆ అర్థం తెలుసుకుంటే, బాబా ఇచ్చిన ప్రార్థన అర్థం తెలుసుకుంటే ఏ విషయంలోనూ మనం కంగారు పడమండి. బాబా ప్రతిసారి చెప్తారు, ఈ జన్మలో తండ్రిగా నువ్వు బాధపడుతున్నావు, ఇలాంటి జన్మలు కొన్ని లక్షలు అనుభవించి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, తండ్రిగా, తల్లిగా, పేదవాడిగా, కుంటివాడిగా కొన్ని జన్మలెత్తావు, ఈ జన్మ శాశ్వతం కాదు, ఇది వచ్చి వెళ్ళిపోతుంది అంటారు బాబా. ఒక కష్టమైన సుఖమైన ఏదైనా సరే శాశ్వతం కాదు. శాశ్వతం ఏంటి, భగవంతునిలో కలవడం, భగవంతునిలో ఐక్యం అవడమే శాశ్వతం, అది సత్యం, దాన్ని గ్రహించండి అంటాడు బాబా ఎప్పుడూ కూడా. ఇక్కడ కూడా బాబా ఏమంటున్నారంటే, ఇందులో గురువు గురించిన నిరంతర ఆలోచన నిరాటంకమైన అపరిమిత ప్రేమతో పాటు కలిసి ఉంటుంది. ఎలా కలిసి ఉంటుంది, ఈ హృదయ ధ్యానానికి దారి తీస్తుంది అని చెప్తున్నారు. అంటే అంత హృదయ ధ్యానం, హృదయ తలుపులు తెరవాలి అంటే ముందు ఆయన లక్షణాలు తెలుసుకోవాలండి. ఆయన లక్షణాలు తెలుసుకుంటే, నా తండ్రి ఇలాంటి స్థాయి వాడు, ఎలాంటి స్థితిలో ఉన్న క్షమాగుణం కలవాడు, ఎలాంటి తప్పులైనా మళ్ళీ చెయ్యకుండా చేయడానికి బాబాయే మనకి సహాయం అందిస్తాడు. ఇలాంటి లక్షణాలన్నీ ఇందాక తెలుసుకున్నాను చూడండి, అసలు నకిలీ. అలా అసలైన గురువుని కనుక నువ్వు పట్టుకుంటే, నువ్వు ఇలాంటి లక్షణాలన్నీ నీకు అవగతమైతే నీకు ధ్యానానికి చేయడానికి అనువు అవుతుంది అని చెప్పి ఈ వ్యక్తిగత ధ్యానం గురించి బాబా ఇచ్చిన సందేశాన్ని బాలనాటు మనకి వివరించారు. ఇక రెండోది అంటే గురువుతో సజీవ సంబంధం. ఇది సందేశం చదివేసి ఆపేసుకుందామండి. ఈ గురువుతో సజీవ సంబంధం ముందు సందేశంలో ఏం చెప్తున్నాడు, గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత అంటే ఆయన స్థాయి అండి. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ కూడా అంటారు, నీ స్థాయి సద్గురువులకు తప్ప మాకెవరికి అవగతం కాదు తండ్రి, నీ స్థాయి గురించి చెప్పాలంటే అని. అంటే అలాంటి స్థాయి ఉన్న గురువు దైవం దొరికాడు మనకి. ఇక వ్యక్తిగత ధ్యానం, బాబా మీద మనం ధ్యానం చెయ్యాలంటే ఆయన లక్షణాలు, ఆయన ఇచ్చిన పర్వదిగారు ప్రార్థనే ఆయన లక్షణాలండి. అంత భరోసాయో, ఓ పర్వర్దిగార్ అన్న వెంటనే ఆయన వచ్చి నించుంటారట అక్కడ. ఆ ఒక్క పదానికే అక్కడితోనే అసలు అంత అద్భుతమైన ప్రార్థన ప్రభు తన శక్తినంతా కూడా తీసుకుని ఈ ప్రార్థనలో పాల్గొని ఇచ్చారు. కాబట్టి గురువు యొక్క మీద ధ్యానం కుదరాలి అంటే ఈ ప్రార్థన మనకి ఎంతో సహాయపడుతుందండి. ఆ లక్షణాలన్నీ తలుచుకుంటే బాబా మీదే ఏకాగ్రత కుదురుతుంది. ఇక గురువుతో సజీవ సంబంధం అంటే బాబా నిత్య సహచరణ చేసుకోండి, నిత్య సహచరణ చేసుకోండి అన్నారు కదా, దాన్ని చూద్దాం. బాబా ఏమంటున్నారంటే, అన్వేషకుడు గనక ఒకసారి గురు దర్శనపు ఆనందాన్ని అనుభవిస్తే ఆ దృష్టి అతని మనోఫలకంపై చెక్కబడుతుంది. వ్యక్తిగత స్పర్శను తరచుగా అతను పొందలేకపోయినప్పుడు అతని మనస్సు ఆయన ప్రాముఖ్యతను అవగాహన చేసుకున్నటకు ప్రయత్నించటంలో మళ్ళీ మళ్ళీ గురువు వైపు మళ్ళుతుంది. గురువును మానసికంగా సృజించే ఈ విధానం గతించిన సంఘటన కేవలం ఊహల్లో గుర్తుకు తెచ్చుకొనుటకు పూర్తిగా భిన్నమైనది. గురువు నిత్యత్వంతో ఏకత్వం పొందినందున ఆయన కాలమునకు సంబంధించిన అన్ని పరిమితులకు అతీతుడు. గురువును ప్రేమించుట అంటే కేవలం లాంఛనంగా మాత్రమే కాక యథార్థంగానే అందరినీ ప్రేమించుట అవుతుంది. ఎందుకంటే ఆ గురువు చైతన్యపు అంతర భూమికలపై ఏమి గ్రహిస్తాడో దానిని ఆయన ఆధ్యాత్మిక పరిచి పంచిపెడతాడు. ఈ విధంగా ఆయన కేవలం వ్యక్తిగత బంధాన్ని దృఢపరచడమే కాక శిష్యులు ఆయనతో ఉండేటట్లు చేసి తన దివ్య కార్యక్రమంలో వారు పాలు పంచుకునే స్వతంత్రమునిస్తాడు. ఎంత అద్భుతం అంటే, మెహ్రామాయి కూడా ఇది చెప్తారండి. మనం మెహ్రాబాద్ వెళ్తాం కదా, మెహ్రామాయి ఏమంటారంటే,
బాబాని అధికాధికంగా ప్రేమించండి. బాబాతోనే ఉండండి. మనం ఒక్కొక్కసారి మన పనులు అని మనం బాబాని మర్చిపోయినా, బాబా దృష్టి ఎప్పుడు ప్రేమికుల మీదే అని చెప్తారు మెహ్రమై. అంటే ఈ ఆత్మ ఎంత త్వరగా తనలో కలుపుకుందామనే తపన ఆయనలో ఉంటుంటా. కాబట్టి ఎప్పుడైతే మీరు బాబాని అధికాధికంగా ప్రేమిస్తూ, 2 చేతులతో గట్టిగా పట్టుకుంటూ, బాబాయే బాబాతోనే జీవితాన్ని నడిపితే కనుక, మళ్ళీ జన్మటండి. అంటే మళ్ళీ భగవంతుడు అంటే ఈ మెహర్ బాబా మళ్ళీ అవతారం దాల్చినప్పుడు ఆయన సాన్నిధ్యంలో మీరు ఉంటారు అంటోంది. మీరు చిత్రపటాల్లోనూ దాంట్లోనూ చూస్తున్నారు బాబా భౌతిక అందాన్ని. అసలైన అందం అప్పుడు మీరు చూస్తారు. మేము ఎలా అయితే మెహరామాయి కూడా అంటారు, నేను పూర్తి ప్రేమను బాబాకి ఇవ్వలేదు. నా ప్రేమ పరిపూర్ణం కాదు. నాకు మళ్ళీ జన్మ కావాలి. స్త్రీ జన్మే కావాలి. మళ్ళీ అవతారుడు వచ్చినప్పుడు రావాలి. మళ్ళీ నేను మొత్తం నా జీవితం మొత్తం బాబా సేవలో అంకితం అయిపోవాలి అంటారు. అంటే మెహరామాయి అలా అనుకుంటోంది అంటే, మనం ఎలా ప్రభువుని అధికాధికంగా ప్రేమించాలో మనం అర్థం చేసుకోవాలండి. అంటే ఆ మెహరామాయి అదే అంటారు. అధికాధికంగా ప్రేమించడం వలన ఇంక మన భౌతిక నేత్రాలతో బాబాని చూస్తాంటండి. బాబా స్పర్శ భాగ్యాన్ని, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని, ఆయనకి సేవ చేయడానికి, ఆయన్ని స్పర్శించడానికి ఎన్ని భాగ్యాలు కలుగుతాయి మళ్ళీ భగవంతుడి కిందకి దిగి వచ్చినప్పుడు. కాబట్టి బాబాని అధికాధికంగా ప్రేమించే సమయం ఇదే అంటారు. ఎందుకు సమయం ఇదే అంటే, బాబా ఇందాక చెప్పినట్లుగా నేను ఒక వారధిని వేసేస్తాను, చాలా సులువు నన్ను అందుకోవడం అంటున్నాడు బాబా. కాబట్టి ఈ గురువుతో సజీవ సంబంధం వల్ల ఈ సజీవ సంబంధం ఎలా ఉంటుంది? ఇందాక మనం చెప్పాం మెహరాబాదు వెళ్ళలేకపోతే ఏం చెప్పారు బాబా? పుస్తకాలు చదవండి. బోల్డంత పుస్తకాలు, బోల్డంత ఆధ్యాత్మిక ప్రవచనాలు అన్ని బయటకు వచ్చేసాయి తెలుగులో. ఇంగ్లీష్ చదవలేని వాళ్ళకి తెలుగు కూడా బోల్డ్ భాండాగారం బయటకు వచ్చేసింది. అవి చదువుకోండి, అది నా దర్శనమే. నా ఫిలిమ్స్ చూడండి, అది నా దర్శనమే. నా సంకీర్తన చేసుకోండి, నా నామం చేయండి, అక్కడ నేను వచ్చి కూర్చుంటాను. ఇంత భరోసా బాబా ఇచ్చాడంటే ఇదంతా కూడా నిత్య సహచరుడు, సజీవ బంధం కోసం బాబా ఏర్పాటు చేసిన ఏర్పాటు. ఆఖరికి మెహరామాయే భరోసా ఇచ్చేసిందంటే బాబా ఎందుకు తీర్చరండి? మణిజ కూడా అంటుంది, బాబా మెహరా మీద ఉన్న మీకు ఇష్టం ఎలా ఉందంటే, భూమి గుండ్రంగా లేదు చతురస్రంగా ఉంది అంటే అలాగే అనేలా ఉన్నారు మీరంటే, బాబా ఎస్ అన్నారు. మెహరా ఏదంటే అదే ఎస్ అన్నారు. కాబట్టి మెహరామాయే మనకి చెప్పింది, అధికాధికంగా ప్రేమించడం వల్ల మళ్ళీ భగవంతుడిగా బాబా కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన సాన్నిధ్యంలో పుడతారు, ఆయనతోనే ఉంటారు. ఆయనతో ఆ భౌతిక నేత్రాలతో ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తారు అని మెహరమై భరోసా ఇచ్చింది. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారంటే, మీ అనుభవాలు ఉంటాయి కదా, ఇప్పుడు మెహరాబాద్ వెళ్ళినా ఇవన్నీ కూడా ఏమవుతాయంటే హృదయ లోతుల్లో ఉంటాయండి. మనం మాయ వలన వాటిని ముసుగు వేసేస్తున్నాం. వాటిని తెరవండి అంటాడు అందుకే బాబా. ఆ అనుభవాల్ని, ఆ అనుభూతుల్ని తెరిస్తేటండి బాబా మన దగ్గరే ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మనకి ఆన్లైన్ స్కైప్లే ఉన్నాయి చూడండి, మనం ఎందుకు వదలలేకపోతున్నాం? సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు ప్రతి స్కైప్ లోను ఎందుకు జాయిన్ అయిపోతున్నాం? మన మనసుకి నచ్చేసింది. ఎందుకంటే ఇది బాబా సాన్నిధ్యం, బాబాతో ఉండడం, బాబా విషయాలు తెలుసుకోవడం, మరింత తెలుసుకోవడం, మరింత ప్రేమించడానికి మనకి ఇది ఒక అవకాశం అని మనం జాయిన్ అవుతున్నాం కదా. అలాగే మెహరామాయి చెప్పినట్లుగా మనం అధికాధికంగా ప్రేమించడం వలన బాబా చెప్పినట్లుగా ఆయన దివ్యాధికారంతో మనల్ని గమ్యం చేరుస్తాడు అన్న భరోసా మాత్రం ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఈ గురువుతో సజీవ సంబంధం వల్ల అద్భుతమైన బాబా సందేశాన్ని మనం చదువుకున్నాం. ఆ తర్వాత బాలనాటి ఈ ప్రవచనాల గురించి ఏమన్నారో రేపు మనం చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఎవరైనా సంకీర్తన చేస్తారా? ఇవాళ పండగ కదా, బాబాకి 2 సంకీర్తనలు పాడుకుందాం. ఎవరు పాడినా సరే. జై బాబా, అన్మ్యూట్ ఎవరు? జై బాబాని పాడతారు. అందరూ పాడేయండి, అందరూ పాడేయండి. జై బాబా. ఒక్క నిమిషమే. జై బాబా. వరుసగా పాడండి ఎవరుంటే వాళ్ళు. హారతి లాస్ట్ లో ఎవరికి సంకీర్తన ఛాన్స్ రాకపోతే వాళ్ళు సంకీర్తన చేయండి. జై బాబా. ఒక్క నిమిషం నేను రికార్డ్ ప్లే చేస్తాను.